అయ్యా మీరు ఇక్కడ 4 ఇళ్ళకే ఇచ్చుకుంటావు, మీతో సంబంధం లేదంటున్నాడు. నువ్వు వస్తావా మమ్మల్ని వెళ్ళమంటావా? కానీ నువ్వు కూర్చోమంటేనే మేము కూర్చున్నాం. ఇచ్చే అందరికీ ఇవ్వండి, లేకపోతే ఎగలేనండి. ఏమో ఒక్కళ్ళైనా తెలుగుదేశం మేము అందరికీ ఆళ్ళకే వేస్తాం. మీరు ఇచ్చే లేత లేదు. ఆడవాళ్ళని కూర్చోబెట్టుకుని బంగారం నికాలస్తుగా ఇచ్చిపోయాడు మగోడైనోడు. అట్లా ఇచ్చే ఏంటి లేత లేదు. ఏంది కర్మ ఆడవాళ్ళు కూర్చోటం? నువ్వు చెప్పటం కాదన్నా, నువ్వు పొమ్మంటేనే మేము వచ్చాం. లేక మేము రాము. అది నువ్వేమన్నా అంత నేను ఎప్పుడన్నా మాట్లాడాను? అసలు నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మరి నేను ఒక్కదాని పోక ఎంతమంది నేను ఈ బజార్లో 4 రారా వచ్చేవాళ్ళు. అంత బొట్టు పెట్టి ఇటువేనా ఇచ్చే వాళ్ళకి 4కి ఇచ్చుకోండి. వైరంగా నువ్వు వచ్చే 4కి చెప్పుకునేవాడు. నువ్వు పార్టీలో ఉండోడు. ఏమన్నా మొబైల్ ఏమన్నా పార్టీలో ఉండాలా? నువ్వు సరే అన్న, నేను మట్టుకు ఎవరిని తీసుకొచ్చా? ఎవరు ఉండాలి అసలు? ఎక్కడని పోయావు? 5 నుంచి కూర్చొనే ఉండాలి. మేము కొండలో ఉన్నాం. చూశారు కదా వీడియో మొత్తం. ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి. అలా రోడ్డుకి ఎక్కి డబ్బుల కోసం గొడవలు చేస్తూ ఉంటే దయచేసి ఎవరూ ఇలా చేయొద్దు. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడద్దు. అదే ఒక డెవలప్మెంట్ ఉన్న నాయకుడికి మనం ఓటేస్తే ఈ కర్మ ఉండదు కదా. మనమే సంపాదించుకుంటాం కదా. మనకి ఎవడైనా జాబులు చూపించే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈరోజు ఇచ్చే 1000-2000 కోసం ఆశపడి మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఓటేయడానికి 1కి 4 సార్లు ఆలోచించండి. 1కి 4 సార్లు ఆలోచించి డెవలప్మెంట్కి ఓటేయండి. మనకి మంచి చేసే నాయకుడికి మాత్రమే ఓటేయండి. అంతే. అంతకు మించి ఇంకేం చెప్పలేము.